ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరువైనట్లు కనిపిస్తోంది. ఒకరిద్దరు నాయకులు తప్ప మిగతా నాయకులు అడపాదడపా పర్యటనలతోనే సరిపెడుతున్నారు. అధికారం కోల్పోయాక నాయకుల్లో సమన్వయం కొరవడినట్టుగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమే. ప్రతిపక్షంలో ఉండడం వల్ల ప్రజలకు ఇంకా దగ్గరగా ఉండవచ్చు అంటున్న ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధుతో మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగులు నింపిన బీఆర్ఎస్ పార్టీ నేడు ఎందుకు దూరమైందంటే దానికి సమాధానాలు చాలానే ఉన్నాయి. పూర్తిగా నాయకుల్లో ఐక్యత కొరవడిందని బయట చాలామంది చెప్పుకుంటున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇలాగనే ఉంటే అసలు బీఆర్ఎస్ జెండా మోసే కార్యకర్తలు కూడా దూరం అవుతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలని వెన్నంటుండి అడపదడప పార్టీ కార్యక్రమాలను ఏకతాటి మీద నడిపిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేస్తున్నారు ఎమ్మెల్సీ తాతా మధు గారు. ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఖమ్మంలో కార్యక్రమాలు చూసుకుంటూ జెండాలు మోసే కార్యకర్తలకు నేనుండానంటూ భరోసా ఇస్తూ పార్టీ కార్యక్రమాల్లో వివిధ ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా పార్టీ కార్యకర్తలకు వెన్నంటుండి నడిపిస్తున్నారు. సో ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ అలాగే పార్టీ అధ్యక్షులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా తాతా మధు గారు మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో సార్, దాదాపు 10 సంవత్సరాలు జోష్లో ఉన్న పార్టీ నేడు ఎందుకని ప్రతిపక్ష హోదాకి దిగజారింది? అందుగల కారణాలు, ప్రధానమైన కారణాలు అంటే ఏం చెప్తారు సార్? రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏంటంటే పదవి అనేటువంటిది శాశ్వతం కాదు. ముందు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు అంతిమంగా ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు. మనకు అధికారం ఇచ్చినా అధికారం నుంచి దింపినా అది ప్రజలే. కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావటానికి తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ తెలంగాణ అనే పదం ట్యాగ్ లైన్ తెలంగాణ టీజీ టీఎస్ ఏదైనా కావచ్చు, ఈ ఉనికిలోకి వచ్చినాయి అంటే అది కేవలం టీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ గారి వల్ల మాత్రమే వచ్చింది. ఇది ఎవ్వరు అన్నా అనకపోయినా ఒక నగ్న సత్యం. ఇది తెలంగాణ కోసం కేసీఆర్ గారు జెండా ఎత్తి జలదృశ్యంలో ఏదైతే నా లక్ష్యం తెలంగాణ ఏదైతే డిక్లేర్ చేసిండ్రో ఆ రోజు నుంచే బలమైన పునాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి పడి. సరే, చరిత్ర అనేటువంటిది మనం చెరిపేస్తే చెరగనటువంటిది చరిత్ర. చాలామంది వక్ర భాషలు చెప్తారు చరిత్రకి, అలాంటి వాళ్ళలో చాలామంది ఉండొచ్చు. కానీ వాళ్ళు తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ అని కాదు. ఏ తెలంగాణ బిడ్డని అడిగినా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది కేసీఆర్ గారు అని చెప్తారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి మహాత్మా గాంధీ ఎట్లయితే నేతృత్వం వహించారు, తెలంగాణ ఉద్యమానికి కూడా కేసీఆర్ గారే నాయకత్వం వహించారు. వారి నాయకత్వంలో వచ్చినాయి. అనేక మంది పాల్గొనవచ్చు నాయకులు. ఇప్పుడు గాంధీ గారితో పాటు నెహ్రూ గారు ఉండొచ్చు, సుభాష్ చంద్రబోస్ ఉండొచ్చు, భగత్ సింగ్ ఉండొచ్చు, రాజ్గురు ఉండొచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండొచ్చు, రకరకాల వాళ్ళు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఎవరి లీడర్షిప్లో వచ్చిందనేటువంటిది ఇంపార్టెంట్. ఓ పక్క కేటీఆర్ గారు, ఇంకో పక్క హరీష్ రావు గారు చెడు కూడా ఆడుకుంటారు ఇట్లా గవర్నమెంట్ని. ఎక్కడ మనం కనీసం నీ మంచినీళ్ళు కూడా దాగనీయట్లేదు వాళ్ళని. వాళ్ళకి భయం వేస్తుంది. అసెంబ్లీకి వస్తే తప్పించుకొని పారిపోతున్నారు. అడిగే క్వశ్చన్లకు సమాధానాలు లేవు. ముఖ్యమంత్రి దగ్గర లేవు, డిప్యూటీ మంత్రి దగ్గర లేదు, మంత్రుల దగ్గర లేవు, ఆన్సర్లు లేవు. చాలా వాటికి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, ముగించుకొని పోతారు, కొన్నిటికి వాయిదాలు వేసుకుంటున్నారు. ఎన్నింటి ఇప్పుడు లగచర్ల ఇన్సిడెంట్ జరిగింది. ఏమైంది? లగచర్లలో పెద్ద ఎత్తున పోరాటం చేశాం. బీజేపీ ఎవడైనా వచ్చిండా? మేమే కదా గిరిజన బిడ్డలకు అండగా ఉంది, వాళ్ళ భూములు లాక్కోవద్దని చెప్పింది. తర్వాత కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఏం చేశారు? ఏం చేయలేదు. ఇవాళ హెచ్సియు భూముల మీద ఎక్కడ మేమే చేసినాం, హైడ్రా మీద మేమే చేసినాం, అన్ని విషయాల్లో మేమే చేస్తున్నాం. అసెంబ్లీ వేదికగా బయట కాంగ్రెస్ పార్టీని ప్రతి విషయంలో నిగ్గదీసి అడుగుతున్నాం. ప్రజల పక్షాన మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైపోయింది. చాలామంది అంటున్నారు, మాకే అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, ఏం సార్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇట్లా మీరు బౌన్సర్ల మీద బౌన్సర్లు అయితే మేము ఎట తట్టుకోవాలి సార్ అని అడుగుతున్నారు. ఏం చేస్తాం చెప్పండి? ఏమి చేయలేరు. కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది, హ్యాండ్సప్ పొజిషన్లో ఉంది. అందుకోసం కేసీఆర్ గారు బయటికి రావాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి స్థాయికి వీళ్ళు సరిపోరు. వీళ్ళెవరు కూడా ఉన్నది ఫ్యాక్ట్, వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఎందుకంటే మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ కలిశాడు. ఆయన అంటున్నాడు, సార్ ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు వస్తే 1 గంట ముందు నుంచే వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి సార్. మాకు కూడా అసలు ఓ సీఎం గారు వస్తున్నారా, ఒక బొమ్మ ఇదంతా అనే ఒక వైబ్రేషన్, ఆ ఏరియా అంతా వైబ్రేషన్ ఉండేది. ఈయన వస్తే ఉన్న వైబ్రేషన్ పోతుంది, మొత్తం చల్లారిపోతుంది, ఏం లేదు, నీ కాలి చల్లారినట్టు ఉంటుంది సార్ అని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు. అంటే సార్, ప్రధానంగా అంటే రేపు జరిగే
సిల్వర్ జూబ్లీ పార్టీ విజయోత్సవ సభ లేకుంటే సిల్వర్ జూబ్లీ సభ కావచ్చు. అంటే ఖమ్మం జిల్లా నుంచి ఎంతమంది తరలి వెళ్ళే అవకాశం ఉంది? ప్రభుత్వ పరంగా ఆ సభని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నాలు ఏమైనా చేస్తుందంటారా మీ సభను అడ్డుకోవడానికి? పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి. ఈ జిల్లా నుంచి మాకు బాధ్యత ఇచ్చింది. ఉమ్మడి జిల్లా నుంచి 45,000 మంది తరలించాలనేది బాధ్యతగా పెట్టారు టాస్క్. ఖచ్చితంగా 45 కాదు. ఇప్పుడు గ్రామాల్లో ఊపు చూస్తే ఎవడు ఆగేటట్లేదు పరిస్థితి. మేము వస్తాం అంటారు. ఎవరు వచ్చినా మేము రావద్దా, మేము లేడీస్ వద్దు, ఇబ్బందులు పడతారంటే వద్దొద్దు, మేము మీటింగ్కి వస్తామని గొడవ పెడుతున్నారు. కాబట్టి జనం అనేటువంటి దాన్ని మేము పిలిపియకపోయినా జనం వచ్చే పరిస్థితి ఉంది. 2, ఎవడో వచ్చేసేసి మా మీటింగ్ ఆపుతారనే పరిస్థితి సిచ్యువేషన్ అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీ గారు జేజం వచ్చినా ఈ మీటింగ్ని ఎవడు ఆపలేవారు. అందుకోసం ఎందుకంటే కేసీఆర్ని మళ్ళా చూడాలి, కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఏం చెప్పబోతుండో కూడా వినాలి అనే ఉద్దేశంతో చాలామంది పల్లెటూర్ల నుంచి పల్లెల నుంచి పట్టణాల వరకు అందరూ తరలే అవకాశం. ఇంతకుముందే మా లీడర్స్తో మాట్లాడుతుంటే అన్న మాకు బస్సులు సరిపోవన్నా, ఈ వెహికల్స్ అరేంజ్ చేసుకోవాలని మేము రేపు 20వ తారీఖు మీటింగ్ పెట్టుకున్నాం. దీని ఒక రివ్యూ చేసి ఏం చేయాలి, మరి జనం ఎక్కువ అవుతున్నారు ఏంటనే దాని మీద మేము చర్చించుకోవడానికి జిల్లా ముఖ్య నాయకత్వం అంతా కూడా మీటింగ్ అవుతున్నాం. అందుకోసం వరంగల్ మహాసభ అనేటువంటిది బహిరంగ సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది, సక్సెస్ అవుతుంది. ప్లస్ అదొక దిశానిర్దేశం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. అట్లాగే ప్రజలకు కూడా కేసీఆర్ గారు ఒక గొప్ప సందేశం ఇవ్వబోతున్నారు. తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఒక తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడిగా, తెలంగాణ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా ఒక మంచి సందేశాన్ని ఆ మహాసభ ద్వారా ఇవ్వబోతాను. చూశారు కదా, కేసీఆర్ అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. కేసీఆర్ని చూసి ఓట్లేశారు తప్ప ఇక్కడ ఏ నాయకుడిని చూసి ఓట్లేదు. మా జిల్లాలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాట్లు కూడా ఏమీ లేవని తాతమ్మది గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రేపు 27న వరంగల్ జరిగే సభలో అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది సర్వత్రా వేచి చూస్తున్న పరిస్థితి ప్రజల్లో ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనా రేపు 27న జరిగే సిల్వర్ జూబ్లీ సభల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని గురించి దిశానిర్దేశం కూడా చేయనున్నారని, ఆ సభకు వేలాది మందిగా కార్యకర్తలు తరలి వెళ్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఉన్నా కాంగ్రెస్ అబద్ధపు హామీలతో 420 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందని, కమిషన్లు తీసుకునే ప్రభుత్వం తెలంగాణలో రావడం చాలా దౌర్భాగ్యంగా భావిస్తున్నారని చెప్పేసి ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. రేపు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ఖరాఖండిగా చెప్తున్నారు ఎమ్మెల్సీ తాతమ్మది గారు. సో ఏదేమైనా ప్రజలకి క్లియర్గా ఇప్పుడే అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామని ప్రజలు నాలుక కరుచుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంటుంది. ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ ఖమ్మం నుంచి.